రైట్ ఇక బులెటిన్ లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈ ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వారిని సాగనంపాలని టీడీపీ జాతీయ నాయకత్వం నిర్ణయించింది. ఏ నియోజకవర్గాల్లో పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వారి వివరాలు ఇప్పటికే చంద్రబాబు తెప్పించుకుంటున్నారు. టికెట్లు దక్కలేదని, పార్టీ అభ్యర్థులను ఓడించాలని చాలా చోట్ల సీనియర్లు ప్రయత్నించారు. అటువంటి వారిని పార్టీ నుంచి బహిష్కరించాలని నిర్ణయించారు. ఇక టీడీపీ 144 స్థానాల్లో పోటీ చేయగా 135 చోట్ల విజయం సాధించగా 9 చోట్ల ఓడిపోయింది. ఈ 9 నియోజకవర్గాల్లో ఓడిపోవడానికి కారణమేంటి, అక్కడ ఎవరెవరు సహకరించారు, ఎవరెవరు సహకరించలేదు అన్న వివరాలపై ఆరా తీస్తుంది. ఇక మరో 3 వారాల్లో పార్టీ ప్రక్షాళన దిశగా అడుగులు వేయనున్నారు. రైట్ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ అందిస్తారు. రైట్ శివ, ఇప్పుడు జరిగిన ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వారిని పార్టీ నుంచే సాగనంపాలని అటు టీడీపీ జాతీయ నాయకత్వం నిర్ణయించింది. అయితే ఎవరెవరిపైన వేటు పడే అవకాశం ఉందంటారు శివ? రత్నం మొత్తం మీద చూసుకుంటే కనుక ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో మొత్తం 144 అసెంబ్లీ స్థానాల్లో అలాగే 17 పార్లమెంట్ స్థానాల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేసింది. దీంట్లో దాదాపుగా చూసుకుంటే ఒక పార్లమెంటు స్థానాన్ని కూడా తెలుగుదేశం పార్టీ కోల్పోయింది. అలాగే దాదాపుగా చూసుకుంటే కనుక 9 అసెంబ్లీ స్థానాలని తెలుగుదేశం పార్టీ కోల్పోయింది. దీంట్లో చాలా చోట్ల కొత్త వారికి అవకాశం ఇవ్వటం, మరికొన్ని చోట్ల సిట్టింగ్లు కాదని వేరే పార్టీ నుంచి వచ్చిన వారికి ఏదో టికెట్ ఇచ్చిన పరిస్థితి. అయితే చాలా నియోజకవర్గాల్లో తమకు టికెట్ ఇవ్వలేదు, ఓడించాలని చెప్పి కొంతమంది సీనియర్లు జూనియర్లు రకరకాల ప్రయత్నాలు చేశారు. సో ఆ ప్రయత్నాలకు సంబంధించి కూడా రాష్ట్రంలో 9 నియోజకవర్గాల్లో ఒక పార్లమెంటు 10 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ ఓటమి చెందింది. దీనికి సంబంధించి కూడా పోస్ట్ మార్టం నిర్వహించాలని చెప్పి టీడీపీ అధినేత చంద్రబాబు భావించారు. దానిలో భాగంగానే ఇవాళ రేపట్లో ఆ నియోజకవర్గాల వారీగా సమీక్షా సమావేశం నిర్వహించబోతున్నారు. సమావేశం నిర్వహించిన తర్వాత ఓటమికి గల కారణాలేంటి, ఓటమికి ప్రధానమైన కారకులు ఎవరు అనే దానికి సంబంధించి కూడా లోతుగా విశ్లేషణ చేయాలని చెప్పి కూడా చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. దీంట్లో పలువురు సీనియర్లు జూనియర్లని తేడా లేకుండా ఎవరైతే పార్టీకి వ్యతిరేకంగా పనిచేశారో వారందరిపై కూడా క్రమశిక్షణా చర్యలు తీసుకునేందుకు టీడీపీ సిద్ధమవుతోంది. రత్న రైట్ శివ, ఇప్పటికే చూసుకుంటే ఓడిపోయిన 9 నియోజకవర్గాల్లో ఎక్కువగా సీనియర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి టికెట్లు దక్కలేదనే పార్టీ అభ్యర్థులను ఓడించాలని కూడా ప్రయత్నించారని తెలుస్తుంది. అయితే సీనియర్లు అంటే ఎప్పటి నుంచో టీడీపీకి సన్నిహితంగా ఉన్న వాళ్ళే, అటువంటి వారిపైన కూడా వేటు పడే అవకాశం ఉందంటారా? అంటే ఇక్కడ సీనియర్లు జూనియర్లు అనే తేడా ఏమీ లేదు. ఖచ్చితంగా ఎవరైతే పార్టీకి వ్యతిరేకంగా పాల్పడ్డారో పార్టీకి ఓటమి ఇక్కడ ప్రధానంగా చూసుకోవచ్చు. ఎందుకంటే 2024 ఎన్నికలు అనేది తెలుగుదేశం పార్టీకి లైఫ్ అండ్ డెత్ సమస్యగా కూడా చంద్రబాబు భావించారు. దానిలో భాగంగానే చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నా కానీ పొత్తు పెట్టుకోవడం కానీ, బీజేపీకి అనుకున్న దానికంటే ఎక్కువ సీట్లు ఇవ్వడం, జనసేనకి ఎక్కువ సీట్లు ఇవ్వడం, ఇట్లా చాలా అంశాలకు సంబంధించి కూడా చంద్రబాబు లాంటి వ్యక్తి అనేక అంశాల్లో కూడా తగ్గి చాలా వరకు కూడా ఆయన ఏదైతే పరిస్థితికి అనుగుణంగా మారిపోయిన పరిస్థితి. సో ఈ నేపథ్యంలో చంద్రబాబు లాంటి వ్యక్తే తగ్గి పార్టీ కోసం పాటుపడిన సమయంలో ఎవరైతే సీనియర్లు జూనియర్లు ఉన్నారో వాళ్ళంతా ఈ రకంగా వ్యవహరించడం, ఈ రకంగా చేయడానికి కూడా చంద్రబాబు చాలా సీరియస్ గా తీసుకున్నారు. సో ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఎక్కడైతే ఓటమి గల ప్రధానమైన కారణాలు ఉన్నాయో, ప్రధానంగా చూసుకుంటే ప్రకాశం జిల్లాకి సంబంధించి కూడా ఎర్రగొండపాలెం, దర్శి 2 నియోజకవర్గాలు, అలాగే కడప జిల్లాకి సంబంధించి 3 నియోజకవర్గాలు, కర్నూలు జిల్లాకి సంబంధించి 2 నియోజకవర్గాలు, తిరుపతి నియోజకవర్గానికి సంబంధించి 2 నియోజకవర్గాలు, వీటన్నిటికి సంబంధించి కూడా 11 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ ఓటమి గల పూర్తి స్థాయిలో కూడా విశ్లేషణ చేసే ప్రయత్నాలు చేస్తా ఉంది. అయితే ఈ 11 నియోజకవర్గాలు ఓడిపోయినా కానీ దాంట్లో 9 మాత్రమే టీడీపీ ఓడిపోయింది, మిగిలిన 2 చోట్ల బీజేపీ ఓడిపోయింది. సో 9 నియోజకవర్గాలకు సంబంధించి ఓటమి గల కారణాలను విశ్లేషించడంతో పాటు కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి చంద్రబాబు ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. రత్న రైట్, థ్యాంక్ యూ శివ.